వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థుల ప్రచార జోరు మాత్రం కొనసాగుతోంది. ఎండల్ని సైతం లెక్క చేయకుండా వ్యూహాలు ఎత్తుగళ్ళు పన్నాగ ఎలాంటి ప్రచారంలో నిమగ్నమై ఉంటున్నారు. మరోవైపు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నాం. మనం ప్రస్తుతం గుంటూరులో ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఏంటి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఏంటి ఈసారి అసెంబ్లీలో తొలిసారి పోటీ చేస్తున్నారు తను ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఏ రకమైన వ్యూహాలు ఎత్తుగళ్ళు అనుసరిస్తున్నారు వారి మాటలు ఏందో. నమస్తే అండి మాధవి గారు, ఎలా జరుగుతుంది ప్రచారం? అసలు గుంటూరు ఇస్ ద హాట్ సీటు, ఇక్కడ బలమైన ప్రత్యర్థి అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది ప్రచారం? చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎక్కడికక్కడ ప్రజాదరణ చాలా అశేషంగా ఉంటుంది. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నాము. ప్రతి చోట కూడా ఎదురొచ్చి అఖండ హారతులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాకు ముందు ఈ కూటమి గెలుస్తుంది, ఈ వైకాపా ప్రభుత్వం వదిలిపోతుంది అనే ఆకాంక్షతో, ఆనందంతో ప్రజలందరూ ఎదురు చూస్తూ హారతులు పట్టే పరిస్థితి కనపడుతుందండి. సో ఏంటి 2019, 2024 వరకు గుంటూరులో ఏం జరిగింది? గడిచిన 5 ఏళ్లలో మీరు తీసుకుంటే ఏం జరగలేదని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గుంటూరుకి ఒక చరిత్ర ఉండేది. ఆ చరిత్రను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఎలాంటి నిధులు కానీ ఏమీ ఇవ్వకుండా, అభివృద్ధి అనేది అసలు శూన్యం చేసేసి, ఇప్పటికీ కనీసం మౌలిక వసతుల కోసం, అంటే మంచినీటి కోసం, రోడ్ల కోసం, డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే చాలు, మాకు మీరు ఇంకే అభివృద్ధి చేయక్కర్లేదు అని ప్రజలందరూ ఏడ్చే పరిస్థితికి వైకాపా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చిందండి. అంటే ఎలా అంటే అన్నం పెడితే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు అనే పరిస్థితికి ఈ రోజు ప్రజల్ని తీసుకొచ్చి నుంచోబెట్టింది వైకాపా ప్రభుత్వం. అంటే 2014, 2019లోనే అభివృద్ధి జరిగిందా? 2019, 2024 అసలు ఏం అభివృద్ధి జరగలేదు అంటారా? ఇప్పటిదాకా మీకంటూ అభివృద్ధి అనేది ఏదైనా జరిగింది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లనే జరిగిందండి. మీరు ఏ రోడ్లు అయినా తీసుకోండి, డ్రైనేజీ సంస్థ కోసం, విషయం కోసం కేటాయించబడిన నిధుల్ని తీసుకోండి, లేదంటే అమరావతి నిర్మాణం తీసుకోండి, హైకోర్టులు, సచివాలయం తీసుకోండి, ఎస్ఆర్ఎం, విట్ లాంటి యూనివర్సిటీలని తీసుకోండి, ఈ ఎన్నో రకాలైన హౌసింగ్ అంటే ఎమ్మెల్యే హౌసింగ్ క్వార్టర్స్ని తీసుకోండి, టిట్కో ఇళ్లను తీసుకోండి, ఇలా రకరకాలుగా ఏమాత్రం అభివృద్ధి చెందింది అంటే గత టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది తప్ప, ఆ తర్వాత గుంటూరు కానివ్వండి, లేదంటే రాష్ట్రం పూర్తిగా తీసుకున్నా కూడా ఇంచు కూడా ముందుకి కదలని పరిస్థితి. ప్రజలందరూ నిత్యావసరాల కోసం కటకటలాడే పరిస్థితిలో ఉన్నారండి. సో గుంటూరు 2 చాలా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లోనే మొత్తంగా. ఎందుకంటే మరోవైపు మేము ప్రత్యర్థి చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ పోటీ చేస్తున్నారు విడుదల రజని. మరి ఆవిడ కూడా హడావుడి కూడా బాగానే చేస్తున్నారు. మరి ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఇద్దరు మహిళల మధ్యన పోటీ కొనసాగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు అన్నట్టుగానే హడావిడి మాత్రమే జరుగుతూ ఉందండి. ప్రజల్లోకి వెళ్ళింది కానీ, ప్రజల సమస్యలు తెలుసుకుంది కానీ, వాళ్ళకు పరిష్కార దిశగా ఏదైనా దిశానిర్దేశం చేసింది కానీ ఇప్పటి వరకు వైకాపా నాయకులు ఎవరూ లేరు. అలాగే మీరంటున్న మా ప్రత్యర్థి విడుదల రజనీ గారు కూడా అంతేనండి. ఒక 6-7 నెలల క్రితమే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాగా వేశారు. అప్పటి నుంచి కూడా కనీసం ప్రజల సమస్యల మీద దృష్టి పెడతారేమో అనుకున్నాము. ఆవిడ వచ్చిన తర్వాత కూడా డయేరియాలతో ఎంతో మంది చనిపోయి అల్లాడిన రోజు కూడా కనీసం ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి బాధ్యతగా ఒక మాట మాట్లాడిన పరిస్థితి. హెల్త్ మినిస్టర్ కూడా కదా, మీరు అంటున్నారు డయేరియా అంటున్నారు, గుంటూరు జిహెచ్సి ఉంది, ఒక 6 నెలల సమయంలో ఏదో ఒకటి చేయొచ్చు అనేటువంటి ఉండేది కదా, మీరు అది కూడా చేయలేదని అంటారా? అది కూడా కాదండి, కనీసం ఏం జరిగింది అనే ఒక ప్రశ్నకి ఆన్సర్ కూడా చేయలేని పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. అయితే ఆవిడ ప్రచారం కేవలం ఫ్లెక్సీలకి, సోషల్ మీడియాలకి, లేదంటే ప్రజల దగ్గర హావభావాలతో ఆకట్టుకునే ప్రక్రియలోనే ఉన్నారు తప్ప ప్రజలకి నిజమైన ఏం కావాలి అనే ఒక దిశలో ఆవిడ ఎప్పుడూ కూడా లేదు. కాబట్టి ప్రజలు నాకు తెలిసి ఆవిడని ఎంచుకుంటారని నేను అనుకోవడం లేదు. సో ఇక్కడ 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది, రాజధానికి దగ్గరలో ఉన్నది, గుంటూరు చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇంత డెవలప్మెంట్ ఇంత అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, మరి మీరు ఏ రకంగా వ్యూహాలు, మీ గెలుపుకు అవకాశాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ కాన్సన్ట్రేట్ చేసేది ఒకటే ఒక విషయం అండి. ఈరోజు ఏ సంక్షేమ పథకాలు అయితే మేము ఇచ్చామో అవి కొనసాగవు అని చెప్పి బురద జల్లడం, లేదంటే భయాందోళనకి గురి చేయడం, మీరు కూటమికి ఓటేసి గెలిపిస్తే మీకు వచ్చే సంక్షేమ పథకాలు పోతాయనడం, లేదంటే వాలంటరీ సంస్థని మేము తీసేస్తామనడం, లేదంటే పెన్షన్లు మీకు అందమనడం, ఇలా బురద జల్లే ప్రయత్నం కానివ్వండి, లేదంటే భయపెట్టే ప్రయత్నం తప్ప వారు ప్రజల కోసం ఏదైనా చేసి మేము ఇది చేశాము కదా మాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే పరిస్థితి ఈరోజు లేదండి. సో గుంటూరు 2 నుంచి పోటీ చేస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాలు ఇద్దరు కొత్త వాళ్ళు చూస్ చేసుకోవాలంటే మరి ఏం చెప్తారు మీరు? అంటే అటు కూడా విడుదల రజని మహిళే, మీరు కూడా మహిళే మాధవి. సో ఏంటి మీ ఇద్దరి మధ్యన వేరియేషన్ చూపించాలంటే ఏం చెప్తారు? గుంటూరు వేరియేషన్ ఒకటేనండి, నీతి నిజాయితీ. ప్రజలు దేన్ని ఎన్నుకుంటారో దాన్ని మనం సరైన దిశలో ఎన్నుకోవాలండి. నీతిని ఎంచుకుంటారా, అభివృద్ధిని ఎంచుకుంటారా, లేకపోతే అవినీతిని ఎంచుకుంటారా, అక్రమాన్ని ఎంచుకుంటారా, అది ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందండి. మీరు కొత్త అన్నారు,
మన చిలకలూరుపేటలో 5 ఏళ్ళు ఆవిడ ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరించి ఉన్నారు. అయినా కూడా 3 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత తారాస్థాయిలో ఆవిడ కనుచూసి ఇప్పుడు 50,000 మెజారిటీతో ఓడిపోతాము అని తెలుసుకుని ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అక్కడైతే ఓడిపోతామని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గెలుస్తామని వచ్చి ఉంటారు కదా. మరి ఏ దేశమైనా లేకపోతే ఏ రాష్ట్రమైనా ఏ నియోజకవర్గం అయినా ఉండేది ప్రజలండి. ఇక్కడ ప్రజలే ఉన్నారు, అక్కడ ప్రజలే ఉన్నారు. ఏ ప్రజలైనా అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటారు. చిలకలూరుపేట ప్రజలు మాత్రమే అది కోరుకుని గుంటూరు ప్రజలు కోరుకోరు అనేది లేదు. రాష్ట్రం మొత్తం కూడా కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, సాధికారత. ఇవి ఇచ్చే నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ వారికి పట్టం కడతారు ప్రజలు. గుంటూరు నియోజకవర్గంలో సమస్యలు అలానే ఉన్నాయని అంటున్నారు. ఓవైపు ప్రభుత్వం అధికార పార్టీ కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక్కడ గెలవాలి అంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి. సో ఆ రకమైనటువంటి స్తోమత కానీ ఆ రకమైనటువంటిది గల్లా మాధవికి లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము అన్నీ చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం, రాబోయే 5 ఏళ్ళు అధికారం మేము వస్తాం, గుంటూరుని మరింత అభివృద్ధి చేస్తాం అన్నారు. దీనిపై మీరేమంటారు? అన్నీ చేసుంటే ఈరోజు ఆర్థిక బలాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఆర్థిక అంశం అసలు రావాల్సిన పనే లేదు. ఎందుకంటే అంత సంక్షేమం ఇచ్చి అభివృద్ధి ఇచ్చిన వాళ్ళు ఓటు అడగగానే వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు నన్ను మీరు ఆర్థికంగా గురించి అడుగుతున్నారు. ప్రజల ఆశలు వారు కోరుకునేవే నా మేనిఫెస్టోగా నేను ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సంస్థల పరంగా కానివ్వచ్చు, లేదంటే మా ఈ హాస్పిటల్స్ పరంగా కానివ్వచ్చు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా గొప్ప స్థానంలో మేము ఇప్పటికే ఉన్నాము. ఆర్థికంగా ఎంత ఉన్నామో మొన్న మా అఫిడవిట్లో మీరు చూస్తే మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రజలకు ఏదైనా చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటాం మేము. గడిచిన 5 ఏళ్లలో ఇంతవరకు ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ నాయకత్వాన్ని కోరు. కాబట్టి కూటమి గెలిచి తీరుతుంది. ఎందుకంటే వారికి ఒక నిజాయితీ అయిన నిబద్ధత అయిన నాయకత్వం రాబోతూ ఉంది. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ప్రగతి పదంలో పరిగెత్తబోతుంది అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలవడం మాధవికి అవసరమా, చంద్రబాబు నాయుడుకి అవసరమా, తెలుగుదేశం పార్టీకి అవసరమా? ఈ అవసరం ప్రజా అవసరం అండి. ఇది ప్రజా అవసరం. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రతి ఇంటి వారి పిల్లల కోసం, వారి అభివృద్ధి కోసం మాత్రమే ఇది అవసరం. ఇది చారిత్రక అవసరంగా నిలిచిపోతుంది. 2024 అనే ఎన్నికలు చారిత్రక అవసరం. రైట్. ఇక్కడ జనసేన బీజేపీ కోఆపరేషన్ ఎట్లా ఉంది? మాకు అద్భుతమైన కోఆపరేషన్ ఉందండి. ఈరోజు ఎవరైతే అక్కడ పైన కలిశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఈరోజు కలిశారు. ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలకు కానివ్వండి, లేదంటే నాయకులకు కానివ్వండి. అదే పోరాట పటిమతో వాళ్ళు ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పడే ఇబ్బందుల నుంచి బయటపడాలని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కోసమే కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. సో గుంటూరు 2 నియోజకవర్గాల్లో మాధవికి ఓటేయాలంటే ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, వారికి సేవే మార్గంగా వస్తున్నాను. రాజకీయాన్ని వ్యాపారం చేసే నాయకుల నుంచి తప్పించడానికి, ఈ గుంటూరు గడ్డ మీద కరప్షన్ అనేది లేకుండా చేయడానికి నేను రాబోతున్నాను. నాలాంటి నాయకుల్ని ఎంచుకుంటే నిజమైన సుభిక్షం, నిజమైన సంక్షేమం వచ్చి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాలాంటి నాయకుల్ని ఎంచుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. సో లాస్ట్ క్వశ్చన్, గుంటూరు ప్రజలకి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మీరు చేసే అప్పీల్ ఏంటి? నేను చేస్తున్న అప్పీల్ ఒకటేనొకటండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నేను కోరుకునే ఏకైక విషయం ఏంటంటే, మీరందరూ దయచేసి రేపు రానున్న ఎన్నికల్లో, రేపు 13వ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటుని సరైన నాయకుడిని ఎంచుకునే విధంగా మీరు దాన్ని మలుచుకొని మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటారని కోరుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, ఒక మహిళగా మీరు ఇన్ని రోజులు ఇంత ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చి ఒక బ్యాలెట్ పోటీలో ఉన్నారు, ఓటు బ్యాంకు రాజకీయంలో. సో ఎట్లా అనిపిస్తుంది ప్రచారం కానీ తిరగడం కానీ? ఇక్కడ ఎండలు విపరీతం, నాయకులు రోజు పొద్దున్న లేచి అంతా ఏంటి రాజకీయాలు అనుకుంటున్నారా, లేకపోతే హ్యాపీగా ఉంటే బాగుండేది అనుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏంటి రాజకీయం అనుకుంటే రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సిన అవసరం లేదండి. ఒకటి ఎంచుకున్నాము అనంటే దాని అంతు చూసేదాకా నిద్రపోని వ్యక్తిత్వం గల మనుషులం మేము. గుంటూరు ప్రజలు అంతే, ఆ నాయకులు అంతే, వారి ప్రతినిధిగా రాబోతున్న నేను కూడా అంతే. రైట్, ఆల్ ది బెస్ట్ మాధవి గారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి విడుదల రజనీని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి మాధవి అంటున్నారు. మరి గుంటూరు పౌరుషాన్ని, గుంటూరు ప్రజల యొక్క నాడిని, గుంటూరు యొక్క ఆ వేడిని మొత్తం కూడాను తన వైపు ఉంది. గుంటూరు ప్రజల సపోర్టు పూర్తి స్థాయిలో, పశ్చిమ నియోజకవర్గ సపోర్ట్ అంతా తనకే ఉంది. ఏ
రకంగా ఎన్ని హడావుడి చేసినా ఎంత చేసినా విడుదల రజని ఓటమి తప్పదని, ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారమని, గుంటూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పేసి మాధవి అంటారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఈ ఇద్దరు మహిళల్లో ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారనేది మే 13వ తారీఖున తెలియంది. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.